మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కాకినాడ జిల్లా కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలో భాగంగా పోలీసులు గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తుండగా అంబటి రాంబాబుతో పాటు ఆయన అనుచరులు పోలీసులను తోసేసి విధులకు ఆటంకం కలిగించారు. ఉన్నతాధికారుల ముందే అంబటి రాంబాబు ఉద్దేశపూర్వకంగా తోసివేశారు అంటూ ఏఆర్ఎస్ఐ వెలుదోటి అప్పలరాజుతో పలువురు కానిస్టేబుళ్లు కిర్లంపూడి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో అంబటితో పాటు ఆయన అనుచరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు అడిగి తెలుసుకున్న. అప్పారావు, పోలీసుల పైన దురుసుగా ప్రవర్తించినందుకు అంబటి పైన పలు సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు. సో ఏమేం సెక్షన్ లో ఆయన పైన పెట్టడం జరిగింది, ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిన్న ముద్రగడ అంత్యక్రియల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా 6గురిని ఆర్మడ్ రిజర్వ్ సంబంధించిన పోలీసులు అంత్యక్రియల సందర్భంగా అధికార లాంఛనాల కోసం పంపించింది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం 3:55 అధికార లాంఛనాల్లో భాగంగా 6గురు పోలీస్ సిబ్బంది గార్డ్ ఆఫ్ హానర్ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. బ్యాండ్ మేళం కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ సమయంలో మాజీ మంత్రి అంబటితో పాటు మరికొందరు వైసీపీ నేతలు రెచ్చిపోయారు. పూర్తిగా విధి నిర్వహణలో ఉన్న గార్డును అడ్డుకొని వెనక్కి నెట్టేశారు. ఈ నేపథ్యంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులు అడ్డుకోవడంపై ఏఆర్ఎస్ఐ అప్పలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిర్లంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలు అడ్డుకోవడం సరైనది కాదని తెలిసినప్పుడు కూడా అంబటి రాంబాబు విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు ఏఆర్ కానిస్టేబుల్ వెనక్కి నెట్టేయడాన్ని ప్రత్యక్షంగా అక్కడ డిఎస్పీ సిఐ చూశారని ఎఫ్ఐఆర్ లో పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబుపై ఏదైతే విధి నిర్వహణలో ఉన్న పోలీసుల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టారన్న కారణంపై పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అందులో భాగంగా బిఎల్ఎస్ సెక్షన్ లో నమోదు చేశారు. ప్రధానంగా PC 4361 బి సురేష్ మరియు మరో PC హరిబాబు ఇద్దరిలో కూడా డ్యూటీలో ఉన్న ఇద్దరిలో కూడా నిత్యతో కేసు నమోదు చేసినట్టు కూడా పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అతనిపై బిఎల్ఎస్ సెక్షన్ కింద పలు సెక్షన్లు కూడా కేసు నమోదు చేసినట్టు ఎఫ్ఐఆర్ లో పోలీసులు పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.